ఈరోజు మామూలుగా అయితే వేటపాలెం వెళ్ళి అసలు ఆ వేటపాలెంలో ఏమేమి ఉంటాయి, అక్కడ ఉండేటువంటి ప్రజల స్థితిగతులు ఏంటి, అక్కడ ఏ పనుల మీద జనాలు ఆధారపడి పనిచేస్తూ ఉంటారు, రకరకాల విషయాలు తెలుసుకుందాం అనుకున్నాము. కాకపోతే మనం అనుకున్న పనులన్నీ కరెక్ట్గా జరగవు కదా. వెళ్ళాను, వేరే ఇంకొక ఇంపార్టెంట్ పని వల్ల ఆ పని వాయిదా వేశాను. ఎందుకంటే వేటపాలెం అనగానే నేను చిన్నగా ఒక వీడియోలో కంప్లీట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వేటపాలెం అనే ఊరు కానీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఒక రోజులో ఆ వీడియోస్ కంప్లీట్ చేయలేము. ఇంకా పూర్తిగా వేటపాలెం గురించి, చుట్టుపక్కల ప్రాంతాల గురించి, వేటపాలెం నేపథ్యం గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతే వేటపాలెం అనే విలేజ్ని చూపించాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళాను 2-3 ప్లేసుల్లో కొద్దిగా వీడియో కూడా షూట్ చేశాను. కానీ నాకు తర్వాత ఏమనిపించిందంటే, ఇలా చూపించడం కరెక్ట్ కాదు. ఇంకొద్దిగా నాలెడ్జ్ వేటపాలెం గురించి తెలుసుకొని అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. అంతేకాదు, వేటపాలెంలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలిశాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, లాంగ్ వీడియోలో చెబుతాను.